కౌన్సిలర్లకు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులకు, ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్స్కు, యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, ఈయన గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి పేరుకి నమస్కారం తెలియజేస్తూ, మనం ఆల్రెడీ కొరుట్ల నియోజకవర్గం ఆనాడు చెప్పిన మనది మొట్టమొదటి నియోజకవర్గం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున నిర్వహించడం అన్నది. అది కూడా మొన్న సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి సమీక్షంలోనే చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులున్న జూమ్ మీటింగ్లో కూడా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా కొరుట్లలో చాలా బ్రహ్మాండమైంది మీటింగ్ అని చెప్పడం జరిగింది. మీటింగే కాదు, మనం చాలామంది డాక్టర్లను కలిసినాం, టీచర్లను కలిసినాం, అందరు కూడా మంచి స్పందన తోటి మేము పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. మంచి వారి చిన్న చిన్న కోరికలు కూడా కోరడం, అది మన మెట్పల్లిలో టీచర్స్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి కూడా కొంత నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లోకి అన్నీ ఏదైతే పాంప్లెట్స్ ఉన్నాయో అడ్రస్తో సహా కూడా అన్ని గ్రామాలకు పంపడం జరిగింది. ఓటర్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది, రోడ్ మ్యాపింగ్ చేస్తున్నాం. ఏ రూట్లో వెళ్తే మనం మరి ఆ రూట్కు కొంతమంది బూత్ వైజ్ మనము లీడర్లను ఇది వాళ్ళకు ఇది రూట్ మ్యాపింగ్ ద్వారా, అదేవిధంగా ఓటర్ మ్యాపింగ్ ద్వారా నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కూడా మరి ప్రతి ఓటర్ను కలిసే విధంగా గ్రూప్స్ తయారు చేసి ఎవ్రీ బూత్కు ఒక 50 మంది చొప్పున మరి లిస్ట్ అవుట్ చేస్తున్నారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. సో మన దగ్గర 11 బూతులు ఉన్నాయి. 4 బూతులు మెట్పల్లిలో, 4 బూతులు కొరుట్లలో, 2 మల్లాపూర్, 1 ఇబ్రాహీంపట్నం. 8763 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. కానీ 200 ఏదో మన తక్కువ కనిపిస్తున్నాయి లెక్క చేస్తే. సో దాన్ని కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. దాంట్లో 3 లక్షల దాదాపు 45,000 ఓట్లు ఉంటే 1,45,000 ఓట్లు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మనందరం కష్టపడదాం. మీకు తెలిసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, టీచర్లు అందరినీ కూడా, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ, మీకు కూడా ఒక 100 ఓట్లు మీరు ఇక్కడ నమోదు చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా మన నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్లో 2వ పేరు ఉన్నది, నరేందర్ రెడ్డి గారికి. ఇక్కడ సింబల్ ఉండదు, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఉంటుంది. కాబట్టి ఆ 2వ దాంట్లో 1వ ప్రాధాన్యత ఓటుగా గుర్తించాల్సిందిగా కోరుతూ, మరి మనం నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులను, మా కౌన్సిలర్లను అందరికీ కూడా బాధ్యత. ప్రతి ఒక్కరికి వార్డు వైజ్ ఇక్కడ 2 మెట్పల్లి, కొరుట్ల మున్సిపాలిటీలో పెద్దగా ఉన్నాయి. దాదాపు 3,000 ఓట్లు, 6,000 ఓట్లు ఖాళీ 2 మున్సిపాలిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 మున్సిపాలిటీ మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వార్డ్స్ను ఓటర్ని ఐడెంటిఫై చేసుకునే విధంగా మేము ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మరి 24 నాడు 11 గంటలకు మరి నిజామాబాద్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉన్నది. ఆ ప్రోగ్రాం కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అందరినీ కూడా ఫోన్లు చేసి వారిని ప్రత్యేకంగా మేము మీ ద్వారా నిజామాబాద్ మీటింగ్కు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని కూడా ఏది అవసరం ఉంటే వారికి మనం ట్రాన్స్పోర్టేషన్స్ కూడా కావాలనుకుంటే మేము ట్రాన్స్పోర్టేషన్ బస్సులు ఉన్నాయి ఇక్కడ, వేరే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, మరి ముఖ్యమంత్రి గారు సందేశం ఎలా అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 ఉద్యోగాలు 11 నెలల్లో ఇవ్వడం జరిగింది.
మరి అందరికంటే ఎక్కువ టీచర్లకు కూడా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ లేకుండే, ప్రమోషన్స్ లేకుండే. ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది కాబట్టి దయచేసి మరి టీచర్లకు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ యువతకు ఏదైతే మనం యువ వికాసం కింద 54,000 ఉద్యోగాలు ఇచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా విన్నపించుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటు మరి నరేందర్ రెడ్డి గారికి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను.